ప్రపంచవ్యాప్తంగా పేరుగాంచిన రుచికరమైన ప్రసాదాల గురించి తెలుసుకుందాం. తిరుపతి లడ్డు ప్రసాదం అనగానే ముందుగా ఎవరికైనా గుర్తుకొచ్చేది తిరుపతి లడ్డూనే. ఈ లడ్డూకి 300 సంవత్సరాల చరిత్ర కూడా ఉంది. ఈ లడ్డూ తింటే ఆ స్వామి వారిని దర్శించుకున్నట్లుగా భావిస్తారు. అన్నవరం ప్రసాదం సత్యదేవుడి ప్రసాదంలో ఎలాంటి మహత్యం ఉందో తెలియదు, కానీ వ్రతానికి వచ్చిన ప్రతి ఒక్కరూ మర్చిపోకుండా ప్రసాదం తీసుకుంటారు. గోధుమ రవ్వ, నెయ్యి, బెల్లంతో ఈ ప్రసాదం రుచి మరెక్కడా ఉండదు. అయ్యప్ప అరవణ ఇరుముడి కట్టి అయ్యప్ప గుడికి వెళ్లే స్వాములను సామాన్య ప్రజలు కోరే కోరిక ఒక్కటే, అయ్యప్ప అరవణ తీసుకురండి అని. బియ్యం, నెయ్యి, బెల్లంతో చేసే ఈ ప్రసాదం ఎంతో రుచికరమైంది. పంచామృతం పళని అనగానే ఎవరికైనా టక్కున గుర్తుకొచ్చేది పంచామృతం. ఈ పంచామృతాన్ని అమృతంతో సమానంగా భావిస్తారు. అంటే దీనికి అంత గొప్ప పేరుంది. పార్థసారథి పులిహోర చెన్నైలోని పార్థసారథి ఆలయంలో పెట్టే పులిహోర, పొంగలి బాగా ప్రసిద్ధి. ఇక్కడ కృష్ణ భగవానుడికి ఇదే నైవేద్యంగా పెట్టి ఆ తర్వాత భక్తులకిస్తారు. గురుద్వారా లంగర్ స్వర్ణ దేవాలయాన్ని దర్శించుకునే భక్తులంతా ఖచ్చితంగా లంగర్ హాల్లోకి వెళ్తారు. అక్కడ పంచే గోధుమ హల్వా ఎంతో రుచికరమైంది. కిట్టయ్య చెక్కిలం ఉడిపి శ్రీకృష్ణుని తలుచుకోగానే ముందుగా గుర్తొచ్చేది అక్కడ లడ్డూలు, మురుకులు. కృష్ణుడి జన్మాష్టమికైతే పెద్ద మొత్తంలో ఈ ప్రసాదం భక్తులకు పంచిపెడతారు. కాళీఘాట్ పలావ్ పలావ్ అంటే అందరూ బయట దాబాలు, హోటల్స్ కు పోతారు, కానీ అసలు పలావ్ అంటే కాళీఘాట్లోనే తినాలి అని అక్కడ కాళీమాత భక్తులు చెప్తారు. అమ్మవారికి నైవేద్యం పెట్టిన తర్వాత భక్తులకు వడ్డిస్తారు.